కోరిన కోరికలు తీరుస్తూ వ్యాధి నివారణ చేసే అమ్మవారి టెంపుల్ అనేది మన పెద్దాపురం ఉందని మీకు తెలుసా? ఈ టెంపుల్ గురించి డీటెయిల్ గా చెప్పేస్తే వీడియో పూర్తిగా చూసేయండి. ఇప్పటి వరకు మన పేజ్ కనుక ఫాలో అవ్వకపోతే ఫాలో అయితే అయిపోండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఆషాఢ మాసంలో జరిగిన శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి జాతరకి నేనైతే వెళ్ళడం జరిగింది. ఈ అమ్మవారి ఆలయం అనేది పెద్దాపురానికి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ పెద్దాపురం చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మన ఏపీలో చాలా ప్రదేశాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆషాఢ మాసంలో జరిగే మరిడమ్మ తల్లి జాతరకి ఈ ఆలయం అనేది భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చమే కాకుండా వ్యాధి నివారణ చేసే అమ్మవారిగా కూడా ప్రసిద్ధి. ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే 17వ శతాబ్దంలో పెద్దాపురం గ్రామానికి అతి సమీపంలో ఉన్న మనోజీ చెరువు దగ్గర పశువులను మేపుతున్న కొందరికి ఓ 16 ఏళ్ల అమ్మాయి ప్రత్యక్షమైందంట. ఆ అమ్మాయి పశువులు మేపుతున్న వారితో నేను చింతపల్లి కుటుంబానికి చెందిన కుమార్తెను, నేను ఇకపై ఇక్కడే ఉంటానని చెప్పిందంట. అప్పుడు ఆ చెరువు దగ్గర పసుపు రంగు కర్రగడ్డ రూపంలో అమ్మవారి విగ్రహం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ ప్రదేశమే మరిడమ్మ తల్లి అమ్మవారి ఆలయంగా మారింది. ఈ అమ్మవారి గ్రామ దేవతగా కూడా ప్రసిద్ధి. ఈ ఆలయం గురించి తెలియని వారికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన ఇంకా ఆలయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.